మతపరమైన హింసకు బంగ్లాదేశ్ కేరఫ్గా మారుతోంది. షేక్ హసీనా ప్రధాని పదవిని వదిలిపెట్టి ఇండియాలో తలదాచుకున్నప్పటి నుంచి బంగ్లాదేశ్లోని కొందరు హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్నారు. గత 5 నెలల్లో హిందువులపై దాదాపు 200కు పైగా దాడులు జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనలో 9 మంది చనిపోగా వందల సంఖ్యలో హిందువులు గాయపడ్డారు. భారీ ఎత్తున హిందువుల ఆస్తులు విధ్వంసానికి గురయ్యాయి. కూర్చున్న కొమ్మనే నరుక్కుంటూ భవిష్యత్తును కాలరాసుకోవడం అంటే ఏంటో ఇవాళ బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాలను చూసి అర్థం చేసుకోవచ్చు. రిజర్వేషన్ల విషయంలో అసంతృప్తి పేరిట హసీనా నాయకత్వంలోని గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా మొదలైన నిరసనలను ఉద్దేశపూర్వకంగా హిందువుల వైపు మరల్చి, మరి ముఖ్యంగా హిందూ స్త్రీల పట్ల చెప్పలేని చూడలేని దారుణ మారణకాండను సృష్టిస్తున్నారు. ఎలాగో కాస్త తేరుకున్న బంగ్లాదేశ్ హిందువులు వారికి మద్దతుగా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లోని హిందువులు చేపట్టిన నిరసనల ఫలితంగా తాత్కాలికంగా హింసాకాండ ఆగినట్టు కనిపించిన కొద్ది రోజుల్లోనే మళ్లీ వికృత చేష్టలు మొదలయ్యాయి. ఇందులో భాగంగానే తాజాగా ఇస్కాన్కు చెందిన చిన్మోయ్ కృష్ణదాస్ పై దేశద్రోహి ముద్ర వేసి జైలుకు పంపాలన్న కుట్ర మొదలైంది. చిన్మోయ్ కృష్ణదాస్ తరపున వాదిస్తున్న ప్రభుత్వ న్యాయవాదిని అల్లరి మూకలు హత్య చేశాయి. బంగ్లాదేశ్లో కొనసాగుతున్న మారణకాండకు వ్యతిరేకంగా బాధిత హిందువులను సమైక్యపరిచి కాపాడేందుకు చిన్మయ్ కృష్ణదాస్ ప్రయత్నించారు. బంగ్లాదేశ్లో గత ఆగస్టు నెల నుంచి కొనసాగిన విధ్వంసకాండలో లెక్కకు మించి హిందూ దేవాలయాలు ధ్వంసమయ్యాయి. ఇందులో 10ల కొద్దీ ఇస్కాన్ మందిరాలు కూడా ఉన్నాయి. బంగ్లాదేశ్లో ఇస్కాన్కు 65 దేవాలయాలుండగా 50,000కు పైగా భక్తులు ఉన్నారు. తాజా పరిణామాల్లో భాగంగా ఇస్కాన్కి వ్యతిరేకంగా జమాతే-ఏ-ఇస్లామీ సంస్థ బెదిరింపులకు తెగబడింది. ఈ సంస్థ కార్యకర్తలు ఇస్కాన్ ఆలయ బోర్డును కూడా తొలగించి తమ సంస్థ బోర్డు పెట్టారు. అసలు చిన్మోయ్ అరెస్టుకి ముందే బంగ్లా పోలీసులు ఇస్కాన్ ఉగ్రవాద సంస్థ అని వాదిస్తున్నారు. ఇస్కాన్ సభ్యులు భారత నిఘా సంస్థకు అనుబంధంగా పనిచేస్తున్నారని, దేశంలో మతపరమైన హింసకు వీరే కారణమని ఆరోపించారు. బంగ్లాదేశ్లో అనేక విలయాలు సంభవించినప్పుడు అక్కడి ప్రజలకు అండగా నిలిచి బాధితులకు అన్నవస్త్రాలు, నిత్యావసరాలు ఇచ్చి ఆదుకున్న ఇస్కాన్పై దేశద్రోహి అన్న ముద్ర వేశారు. బంగ్లాదేశ్లోని హిందూ మైనారిటీల రక్షణపై భారత ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తోంది. కానీ బంగ్లాదేశ్లోని యూనిస్ సర్కార్ భారత ప్రభుత్వ వాదనను తోసిపుచ్చుతూ వచ్చింది. ఇప్పుడు తమ నిర్లక్ష్యాన్ని, వివక్షాపూరిత వైఖరిని కప్పిపుచ్చుకునేందుకు ఇస్కాన్ని దోషిగా చూపిస్తోంది. చిన్మోయ్ అరెస్టుతో దేశంలోని హింసకు బాధ్యత వహించకుండా తప్పించుకునే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. బంగ్లాలో హిందూ నేత అరెస్టును తప్పుగా అర్థం చేసుకున్నారని, అతన్ని ఒక నిర్దేశిత ఆరోపణలతో అరెస్టు చేసినట్టు బంగ్లాదేశ్ సమర్థించుకుంది. యుఎన్ ఫోరంలో మైనారిటీల సమస్యలపై నిర్వహించిన సమావేశం సందర్భంగా జెనీవాలోని ఐక్యరాజ్య సమితి బంగ్లాదేశ్ శాశ్వత ప్రతినిధి దౌత్యవేత్త తెరిక్ ఎండి ఆరిఫుల్ ఇస్లాం అన్నారు. బంగ్లాదేశ్లో మైనారిటీలపై ఎలాంటి క్రమబద్ధమైన దాడి జరగలేదని, హిందూ నేత అరెస్టు అంశం తమ న్యాయస్థానం పరిధిలో ఉందని ఆయన స్పష్టం చేశారు. కాగా బంగ్లాదేశ్లో పరిస్థితులు ప్రమాదకరంగా ఉన్నాయని, మైనారిటీలపై నిత్యం దాడులు కొనసాగుతున్నాయని ఇంటర్నేషనల్ ఫోరం ఫర్ సెక్యులర్ బంగ్లాదేశ్ ప్రతినిధి ఒకరు సమావేశంలో ఆరోపించారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో విస్తరించిన ఇస్కాన్ కార్యకలాపాలపై, సేవలపై ఎక్కడా ఏ వివాదాలు తలెత్తలేదు. చివరికి భారత్ దాయాది పాకిస్తాన్లో సైతం కరాచీ, లార్ఖానా, సింధ్, హైదరాబాద్, క్వెట్టా, బలూచిస్తాన్ ప్రాంతాల్లో ఇస్కాన్ సంస్థ సేవలు కొనసాగుతున్నాయి. 3 నెలల కిందట బంగ్లాదేశ్లో భారీగా వానలు కురిసినప్పుడు పలు గ్రామాలు నీట మునిగి అనేక ప్రాంతాలు జలమయమై ఆహారం, ఆశ్రయం లేకుండా పోయాయి. ఆ పరిస్థితుల్లో ఇస్కాన్ భక్తులు బంగ్లాదేశ్ వరద బాధితులకు గొప్ప సేవలందించారు. ప్రాణాలను పణంగా పెట్టి మరీ పడవలపై వరద నీటిలో బాధితుల వద్దకు వెళ్లి ఆకలి తీర్చారు. బంగ్లాదేశ్లో ఇలా ప్రకృతి విలయం ఎప్పుడు సంభవించినా ఇస్కాన్ సభ్యులు చేయూతనిస్తుంటారు. బంగ్లాదేశ్లో హిందువులపైన, ఇస్కాన్ ఆలయాలపైన దాడులు జరిగిన సమయంలో కూడా ఇస్కాన్ భక్తులు తమ సేవలను ఆపలేదు. తమపై దాడి జరిగిన చోటే బాధితుల కడుపులు నింపిన సహృదయత బంగ్లాదేశ్ ఇస్కాన్ సభ్యుల్లో కనిపించింది. ప్రత్యేకించి శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవ సమయంలో కులమత భేదమన్నది లేకుండా ఆ దేశంలోని పేదలకు ఇస్కాన్ సంస్థ రేషన్ కూడా అందజేస్తూ వస్తోంది. ఇలా ఎన్నో సేవలతో బంగ్లాదేశ్ ప్రజలను ఆదుకున్న ఇస్కాన్పై లేనిపోని ఆరోపణలు చేసి నిషేధం విధించాలి అనటం బంగ్లాదేశ్ కుట్రలకు అద్దం పడుతోంది. బంగ్లాదేశ్ ప్రజలకు ఇస్కాన్ చేస్తున్న సేవలు ఇలా ఉండగా ఆ దేశ ప్రభుత్వానికి భారత సర్కార్ ఎన్ని సందర్భాల్లో అండగా నిలిచింది అన్నది మరో పెద్ద చరిత్ర. బంగ్లాదేశ్ ఆవిర్భావానికి మూలం భారత్.
అక్కడి ప్రజలు పోరాటం చేస్తున్నప్పుడు అండగా నిలిచి బంగ్లాదేశ్ ప్రత్యేక దేశంగా ఏర్పాటయ్యేందుకు సైనిక బలగాలను పంపించి అండగా నిలిచిన దేశం మన దేశం. బంగ్లాదేశ్ ఏర్పడినప్పుడు ఆ దేశ జనాభాలో హిందువులు దాదాపు 20% ఉండేవారు. ప్రస్తుతం అక్కడ హిందూ మైనారిటీలు 8% క్షీణించారు. జనవరి 2013 నుంచి సెప్టెంబర్ 2021 మధ్య కాలంలో హిందూ సమాజంపై కనీసం 3679 సార్లు దాడులు జరిగాయని అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ వెల్లడించింది. అయినప్పటికీ ఆ దేశంలో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు భారత ప్రభుత్వం భారీగా సహాయ సహకారాలు అందిస్తూ వచ్చింది. ఆపత్కాలంలో ఆ దేశ ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా నిలిచింది. బంగ్లాదేశ్తో భారత్ 4096 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటోంది. సంస్కృతి సంప్రదాయాల పరంగా రెండు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి. ఆ దేశానికి స్వతంత్రం రావడంలో భారత్ పాత్ర ఏంటన్నది ప్రపంచం మొత్తానికి తెలుసు. అక్కడ ఎలాంటి సంక్షోభం తలెత్తినా ఇండియాలోకి వలసలు పోటెత్తుతాయి. గత ఆగస్టులో వేలాది మంది సరిహద్దుల నుంచి భారత్లోకి చొరబడేందుకు చేసిన ప్రయత్నాలను ప్రపంచం అంతా చూసింది. బంగ్లాదేశ్లో మత శక్తులు విజృంభిస్తే ఈశాన్య రాష్ట్రాల్లో ఉగ్రవాదం కొత్త కోరలు తొడుక్కుంటోంది. ఇండియాను అస్థిరపరిచేందుకు కాచు కూర్చున్న చైనా ప్రస్తుత అనిశ్చితిని ఆసరాగా చేసుకుని బంగ్లాపై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తోంది. అస్థిర సమయంలో దేశ అంతర్గత వ్యవహారాల్లోకి ప్రవేశించి విచ్ఛిన్నం చేయడం చైనాకు వెన్నతో పెట్టిన విద్య. శ్రీలంక విషయంలో ఇదే జరిగింది. శ్రీలంక అవసరాలను ఆసరాగా చేసుకున్న చైనా భారీగా అప్పులు ఇచ్చి ఇప్పుడు శ్రీలంకను దివాలా తీయించింది. ఇటు పాకిస్తాన్కు ఇబ్బడి ముబ్బడిగా అప్పులు ఇచ్చి కీలుబొమ్మగా మార్చుకుంది. ప్రస్తుతం శ్రీలంక పాకిస్తాన్ల పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు. చైనా పాకిస్తాన్లకు వంత పాడుతున్న బంగ్లా భవిష్యత్తులో తీవ్ర సంక్షోభం ఎదుర్కోక తప్పదని విశ్లేషకులు అంటున్నారు.